ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. ఈరోజు వాగ్దానం విందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనము. వీరందరూ అనగా దూతలు రక్షణను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులై ఉన్నారు. ఈరోజు నీకు పరిచారం చేసే దేవదూతల గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ దేవదూతలు అందరికీ పరిచర్య చేయవంట. మరి ఎవరికి పరిచారం చేస్తాయి అంటే, మరి రక్షణని స్వాస్థ్యం పొందుకుంటున్న వారికి దేవుని యొక్క దేవదూతలు వచ్చి పరిచర్య చేస్తాయంట. నాస్తికులకు, అవిశ్వాసులకు, నామకార్థ క్రైస్తవులకు పరిచర్య చేయవు. మన జీవితంలో మనం తప్పు పనులు చేస్తూ ఉండి దేవా నీ దేవదూతలను పంపించు అంటే అవి చేయవు. ఎందుకు అంటే చూడండి, ఒక తాగుబోతు దేవుని దూతలు నాకు పనిచేస్తున్నాయంటే ఎవరు నమ్మరు. ఎందుకంటే దేవునికి విరోధంగా చేస్తున్నాడు కాబట్టి. అలాగే నువ్వు జగడగుండిగా ఉన్నట్లయితే దేవదూతలు నీ కొరకు పని చేయరు. అలాగే దేవునికి విరోధంగా, సంఘానికి విరోధంగా, సేవకులకు విరోధంగా మనము నిలబడినప్పుడు దేవదూతలు మనకు వచ్చి పని చేయరు, పని చేయరు, సహాయం చేయరు. అలాగే నువ్వు పాపం చేస్తూ ఉంటుండగా దేవుని యొక్క దూతలు వస్తారని నమ్మడం కాదు. దురాత్మలను చూస్తూ ఉంటావు, సాతాన్ని చూస్తూ ఉంటావు. ఇస్కరియోతు యూదా మరి ఆత్మహత్య చేసుకునేటప్పుడు మరి ఎందుకు ఒక్క దేవదూత కూడా ఆపలేదు? ఆయన ఎన్నో దయ్యాలను ఎలగొట్టాడు. దేవదూతల సహాయమును చూస్తూ ఉన్నారు. అంతేకాదు యేసు ప్రభు చుట్టూ దేవదూతలు ఉండడం కూడా వారు చూసి ఉండవచ్చు. అయితే మరి చనిపోయే ముందు యూదా ఇస్కరియోతు ఆత్మహత్య చేసుకునేటప్పుడు ఏ ఒక్క దేవదూత వచ్చి ఆపలే. సౌలు విషయంలో కూడా ఏ ఒక్క దేవదూత వచ్చి ఆపలేదు. కానీ ఏలియా ఎప్పుడైతే ఆకలిగొని ఆ యెజబెల్ నుండి పారిపోతూ ఉంటున్నాడో, అలసిపోయి ఉన్నాడో, అప్పుడు దేవుని యొక్క దూత మరి వచ్చి తినిపించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే రక్షణ అనే స్వాస్థ్యం పొందుకున్న వారికే, రక్షణ మార్గంలో ఉంటున్న వారికే, తప్పుడు మార్గంలో లేక దురాత్మలతో సహవాసము చేసే వారితో దేవుని యొక్క దూతలు పనిచేయవు. ఈరోజు దేవుని యొక్క దూతలు పనిచేయడం అంటే గొప్ప కార్యం అండి. ఎందుకంటే 103వ కీర్తన చెప్తుంది, దేవుని యొక్క దేవదూతలంట బలశూరులంట, వారికి ఒక గొప్ప అభిషేకం ఉంటుంది. దేవుని యొక్క స్వరము విని దేవుని మాటకు లోబడి అవి పని చేస్తూ ఉంటాయంట. మనము కూడా దేవుని మాటకు లోబడి జీవిస్తున్నట్లయితే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నట్లయితే, దేవుడు చెప్పే ప్రతి మాటను మనం వింటూ, మనం అవలంబిస్తూ, ప్రతి దినం ఆయన మీద మనం ఆనుకొని జీవిస్తున్నట్లయితే, నీవు అడగక మునుపే దేవుని యొక్క సైన్యము, దేవదూతల సమూహము నీ చుట్టూ వచ్చి నీ కొరకు పనిచేయడం మాత్రమే కాదు, నీకు కాపుదలగా కూడా ఉంటారు. మరియా ఎదుట వచ్చి నిలబడి గబ్రియేలు దూత ఎంతోసేపు మాట్లాడిందంట. ఈరోజు దేవాది దేవుడు నీ కొరకు దేవదూతలను పంపించబోతున్నాడు. నీవు రక్షణ పొందుకున్నట్లయితే, రక్షణ కొరకు నువ్వు ప్రయాసపడుతున్నట్లయితే, దేవుని చిత్తం చేయాలని నువ్వు ప్రయాసపడుతున్నట్లయితే, దేవునికి విరోధంగా ఉండకుండా, సేవకులకు సంఘానికి విరోధంగా ఉండకుండా ఉన్నట్లయితే నీ కొరకు రెడీగా వస్తూ ఉంటున్నాయి దేవదూతలు. ఈరోజు నీకు ఎట్టి కార్యం జరగాలో ఈరోజు దేవుడు పంపించే ఆ పరిచారకులు నీ కొరకు బలమైన కార్యాలు చేయబోతున్నారు. ఆ దేవదూతలు చాలా బలశూరులు. నీ కొరకు ఏ కార్యమైనా చేసి పెడతా ఉంటారు. ఈరోజు దేవుని సన్నిధిలో ప్రభా నాకు ఈ కార్యం చేసి పెడతావా, నీ యొక్క బలశూరుల నీ సైన్యాన్ని పంపిస్తావా అన్నప్పుడు, ఇదిగో ఆల్రెడీ నేను పంపించున్నానని దేవుడు చెప్తాడు. ఈరోజు నువ్వు ఈ మాటలు వింటున్నట్లయితే, దేవుని నమ్ముకొని జీవిస్తున్నట్లయితే, మనుషుల పైన లేక ఇహలోక దేవత అయిన ఆ ధనం మీద ఆశలు నీకు లేకపోతే, ఖచ్చితంగా దేవాది దేవుడు తన దేవదూతలను పంపించి నీకు అన్ని విధాలుగా మేలు చేయడానికి పరిచారకులుగా ఉండబోతున్నారు. ఈ వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే నాతో పాటు తలలు వంచండి, నాతో పాటు ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, ఈ రోజు నాయన ప్రభా ఎవరైతే నాతో పాటు ప్రార్థన చేస్తున్నారో అట్టి వారికి నువ్వు గొప్ప కార్యం చేస్తున్నందుకు నీకు వందనాలు అయ్యా. నీ యొక్క పరిచారకుల, నీ సేవకులను ప్రభ మా పరిచారకులుగా చేస్తున్నందుకు నీకు వందనాలు. రక్షణ నీ గొప్ప స్వాస్థ్యము మాకు దయచేయడం మాత్రమే కాదు నాయన అయ్యా, నీ యొక్క ప్రభ నీ సన్నిధి నుండి వస్తున్న ఆ అభిషేకించబడిన ఆ బలశూరులు మా కొరకు పనిచేస్తారని, మా కొరకు పరిచర్య చేస్తారని నువ్వు చెప్పినందుకు నీకు వందనాలు నాయన. మమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్నందుకు నీకు వందనాలు. ఈరోజు ఎవరైతే ప్రభా నాకు ఈ కార్యం జరుగుతుందా, నా సాయశక్తుల ద్వారా జరగదు నాయన, నీ కార్యం వల్లనే నాకు ఇది జరుగుతుంది అనుకున్న వారి జీవితంలో నువ్వు కార్యములు చేసి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లోనండి, విన్నాం కదండి, తిరుగుబాటు చేస్తే దేవుని దూతలు రారు,
ఆత్మీయత చూపించిన మరియ దగ్గర గబ్రియేలు వచ్చినట్టుగా మనం ఆత్మీయులుగా ఉందాము, దేవునికి లోబడతాము. ఈ రోజు నుంచే గొప్ప కార్యాలు మన కొరకు చేయడానికి గొప్ప సైన్యం ఉంది. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే కింద కమెంట్లో ఆమెనని పెట్టండి. అలాగే అనేకులకు ఈ యొక్క వాగ్దానాలను షేర్ చేయండి. వీడియోని లైక్ చేయండి. అంతేకాదు మీ వాట్సాప్ స్టేటస్లో, మీ గ్రూప్స్లో మీరు షేర్ చేస్తారని నమ్ముచున్నాను. మరి సాయంకాలం కలుస్తాం. అంతవరకు సెలవు. ప్రైజ్ ది లార్డ్.